నమస్తే అండి. నేను రజాక్. పవన్ కళ్యాణ్ గారిని తక్కువ అంచనా వేసిన ప్రతిసారి కూడా హీ ప్రూవ్డ్ మీ రాంగ్. మందే తప్పు అని చెప్పేసి చివరాఖరికి చేసుకునేలా చేస్తున్నాడు. సో రెండోసారి కూడా అర్థమైంది. మనందరికీ తెలిసిందే కదా, మహాసేన రాజేష్ వైసీపీ పార్టీ నుంచి దూరం జరిగిన తర్వాత జనసేన పార్టీలోకి రావడానికి విశ్వ ప్రయత్నాలు చేశాడు. అంటే అతని యూట్యూబ్ ఛానల్ ద్వారా పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి అత్యద్భుతమైన ప్రచారం కల్పించాడు. నేను అనుకునేవాడిని, అబ్బో మహాసేన రాజేష్లో మార్పు వచ్చేసింది, వైసీపీ పార్టీ నుంచి వచ్చాడు కదా, పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతున్నాడు, చంద్రబాబు మన చిరంజీవి గారి చరిత్రల గురించి చెప్తున్నాడు, పవన్ కళ్యాణ్ గారి స్థాయి గురించి మాట్లాడుతున్నాడు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా దాన ధర్మాలు చేశాడు, సహాయ కార్యక్రమాలు చేశాడు, అంటే ప్రజలకు ఏ స్థాయిలో ఉపయోగపడ్డాడు, వీటన్నింటి గురించి చెప్తా ఉంటే ఓహో మనుషుల మార్పు వచ్చేసింది, ఇంకా వైసీపీ పార్టీ గుడ్ బై చెప్పేశాడు, జనసేన పార్టీలోకి రాబోతున్నాడేమో. సో అంటే ఈ విధంగా ఒక 6 నుంచి 8 నెలల పాటు భయంకరంగా ఒక రకమైన ప్రచారం అయితే చేశాడు. ఆ తర్వాత టీడీపీకి చేశాడు కూడా సెకండరీ, దాని గురించి కూడా తర్వాత మాట్లాడతా. ఇలా చేసిన నేపథ్యంలో నేను అనుకున్న విషయం ఏంటంటే జనసేన పార్టీలోకి వచ్చేస్తాడని. ఇలాంటి టైంలో కూడా జనసేన పార్టీ కార్యకర్తలంతా కూడా మోయడం మొదలెట్టారు, అద్భుతంగా మోయడం మొదలెట్టారు. అంటే మహాసేన రాజేష్ మనోడు అనే స్థాయిలో మొదలెట్టిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఆల్ ఆఫ్ సడన్ టీడీపీ పార్టీలో జాయిన్ అయిపోయాడు. దీనికంటే ముందు ఇంకొక విషయం కూడా జరిగింది. జనసేన పార్టీకి సంబంధించి ఏ పెద్ద కార్యక్రమాలు జరిగినా, ముఖ్యంగా గోదావరి జిల్లాలో ముఖ్య నియోజకవర్గాలు ఉంటే కనుక, సో ఆ నియోజకవర్గాల్లో సభలకి సమావేశాలకి ముఖ్య అతిథిగా ఈ మహాసేన రాజేష్ని పిలవడం జరిగిందనమాట. చాలా సభలు చేశారు. కాపు వన సమారాధన కార్యక్రమాల్లో కూడా మహాసేన రాజేష్ని పిలిపించి మాట్లాడించుకోవడం జరిగింది. అంత రెస్పెక్ట్ ఇచ్చారు. సో ఇక మనోడు మార్పు చెందిన మనిషి జనసేన వైపే చూస్తున్నాడు, మొత్తం జనసేన వైపే ఉందని చెప్పేసి అందరూ కూడా అనుకున్న సందర్భంలో కట్ చేస్తే టీడీపీ పార్టీలోకి వెళ్ళాడు. సో దీనికంటే ముందు ఒక ఇన్సిడెంట్ జరిగిందనమాట. ఇదేంటంటే జక్కంపూడి గణేష్. సో వీళ్ళకి సంబంధించి మహాసేన రాజేష్తో చిన్న వైరం అయితే ఉంది. వాళ్ళకి గొడవలు అయితే ఉన్నాయి, మహాసేన రాజేష్కి జక్కంపూడి సోదరులకి. మేబీ ఏదో ఒక క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి స్థలాన్ని కబ్జా చేశారని చెప్పేసి దాని మీద పోరాడుతున్నట్లుగా మహాసేన రాజేష్ చెప్పుకున్నాడు. మరి అంతవరకు నిజమో తెలియదు. అయితే జక్కంపూడి రాజా అనుచరులు ఎవరైతే ఉన్నారో ఆ నియోజకవర్గంకి వాళ్ళు దాడులు చేశారు అతని కారు మీద, మహాసేన రాజేష్ కారు మీద. ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఫోన్ చేశారు మహాసేన రాజేష్కి. సో మీరు భయపడకండి, మీ వెనక మేము ఉన్నాం, మీరేమి ఇబ్బందులు పడకండి, సో ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కానీ మా పార్టీ మీ వెనకాల ఉంటుంది, మీకు పూర్తి స్థాయి భరోసా కల్పిస్తుందని అని చెప్పేసి మహాసేన రాజేష్తో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత మహాసేన రాజేష్ ఏం చెప్పుకున్నాడంటే, సో ఆ స్థాయి వ్యక్తి నాతో మాట్లాడడమా, పవన్ కళ్యాణ్ గారు నాతో మాట్లాడడమా, నా జన్మ ధన్యం అయిపోయిందని చెప్పేసి మాట్లాడేటువంటి పరిస్థితి. సో కట్ చేస్తే ఏం జరిగింది, టీడీపీ పార్టీలోకి వెళ్ళిపోయాడు. సో టీడీపీ పార్టీలోకి వెళ్ళిపోయిన తర్వాత జనసేన పార్టీని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ ఎప్పుడు కూడా తప్పుగా మాట్లాడింది లేదు. కానీ చెప్పిన విషయం ఏంటంటే, జనసేన పార్టీలోకి వస్తానంటే జనసేన పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు నాకు ఒక రూట్ని అయితే క్లియర్ చేయలేదు, అందుకే నేను టీడీపీ పార్టీలోకి వెళ్ళిపోయాను చెప్పేసి ప్రచారం చేసుకోవడం అయితే జరిగిందనమాట. మొత్తానికైతే టీడీపీ పార్టీలోకి వెళ్ళిపోయాడు. సో అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలవుతుంది ఇప్పుడు నాకు. ఏమంటే మహాసేన రాజేష్కి పెద్ద గొంతు ఉంది, వాయిస్ ఉంది, తను యూట్యూబ్లో వీడియోస్ చేస్తే కనుక కొన్ని లక్షల మంది చూడడానికి అవకాశం అయితే ఉంటుంది. మరి అలాంటి వ్యక్తిని జనసేన పార్టీ ఉపయోగించుకోవచ్చు కదా, మరి అలాంటి వ్యక్తిని జనసేన పార్టీ ఎందుకు ఉపయోగించుకోవట్లేదు, పవన్ కళ్యాణ్ గారు అతని సేవల్ని ఎందుకు ఉపయోగించుకోవట్లేదు, పవన్ కళ్యాణ్కి ఏమైనా పిచ్చా, వచ్చి మరి పనిచేసి పెడతాను ఫ్రీగా అంటే ఎందుకు ఇలాంటి వ్యక్తులు వాడుకోరని చెప్పేసి నేను కూడా ఆ రోజున మాట్లాడడం జరిగింది. ఏంటండి ఇలా కళ్యాణ్ దిలీప్ని కావచ్చు, లేదంటే మహాసేన రాజేష్ని కావచ్చు, మరి కొంతమంది కావచ్చు, పార్టీలోకి వస్తానంటే వద్దని చెప్పేసి పంపించడం ఏంటి కథ, ఏంటి లోకం, పవన్ కళ్యాణ్కి రాజకీయం చేయడం రాదా, ఏంది దుర్మార్గం అని చెప్పేసి మాట్లాడిన వాళ్ళు నేను కూడా ఒకడిని. సో ఈ ప్రూవ్ మీరు మందే తప్పు అని చెప్పేసి క్లియర్గా చెప్పాడు అనమాట. ఇప్పుడు బుద్ధి వచ్చింది. ఇప్పుడు ఏమర్థమైందంటే, పవన్ కళ్యాణ్ గారు మనుషుల్ని చదువుకుంటాడు శుభ్రంగా. అది జేడి లక్ష్మీనారాయణ గారండి, లేదంటే 99 టీవీ ఓనర్ ఉన్నాడు కదా, తోట చంద్రశేఖర్ని కానివ్వండి, చింతల పార్థసారథిని కానివ్వండి, అదేవిధంగా ఇప్పుడు వైసీపీకి బాగా ఊతున్నటువంటి విజయబాబుని కానివ్వండి, మరి కొంతమంది ఉన్నారులేండి, అద్దెపల్లి అని, అద్దె మైకులు ఉండే రకరకాల మనుషులు, మాదాసు గంగాధరం అని చెప్పేసి. సో పవన్ కళ్యాణ్ గారు ఎవరికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో అంతే ఇచ్చేవాడు అనమాట, అంత లీనియన్స్ తీసుకునేవాడు కాదు ఎవరితో కూడా. అది ఇప్పుడు అర్థమవుతుంది మనకి. మహాసేన రాజేష్ విషయానికి వస్తే కనుక జరిగిన కథ ఏంటంటే,
భయంకరమైన దెబ్బ తగిలింది ఈ టైంలో జనసేన పార్టీకి. ఆయన్ని కనుక పార్టీలో చేర్చుకొని ఉంటారు. నిజంగా పవన్ కళ్యాణ్ గారి దివ్య దృష్టి దేవుళ్ళకు ఉంటుందేమో, పవన్ కళ్యాణ్ గారి దూరదృష్టి అందాం, బహుశా దూరదృష్టికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎవడు వస్తే పార్టీని ఎలా సంకనాకి ఇచ్చేస్తాడో తెలుసుకున్నటువంటి వ్యక్తి కాబట్టే ఏ టైంలో ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టుకున్నాడు. మహాసేన రాజేష్ని కనుక పార్టీలో తీసుకొని పార్టీలో ఒక స్థానాన్ని కల్పించి ఉంటే కనుక ఈరోజు జనసేన పార్టీ పరిస్థితిని అర్థం చేసుకోవడానికే, ఊహించుకోవడానికే ఒకలా ఉంది. పోతిని మహేష్ ఉన్నాడు కదా, తనకి టికెట్ రాలేదని ఎలా రోడ్డు ఎక్కాడు, అంతకు 100 రెట్లు చేసి ఉండేవాడు. పైగా ఏంటంటే ఇది దళిత సామాజిక వర్గం కాబట్టి రెచ్చిపోవచ్చు, చెలరైపోవచ్చు, అడ్డు అదుపు లేదు. ఈరోజు మహాసేన రాజేష్ ఇచ్చుకున్నటువంటి సంజయ్ ఏదైతే ఉందో అది ప్రజల్లోకి స్పష్టంగా పోలా. పైగా ఏంటంటే అతను క్లియర్గా ఇవ్వలేకపోయాడు. అంటే మనకి ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి వెళ్తున్నామంటే ప్రజల్ని కావచ్చు, కార్యకర్తల్ని కావచ్చు, అభిమానులకి కావచ్చు, వాళ్ళకి నచ్చజెప్పే ఒక విధానం ఉంటుంది అనమాట. లేదంటే కనుక ఒక ఈగో ఫ్యాక్టర్తో వెళ్తున్నారనో, లేదంటే వాళ్ళకి ఇది అన్యాయం జరిగిందని వెళ్తున్నారంటే దాంట్లో ఒక అర్థం ఉంది. అలా కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు జనసేన పార్టీ పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీలో ఉన్నారు, అరమ నుంచి టీడీపీ ఉండాలి లెక్క ప్రకారం, ఆయన తప్పుకున్నాడు. సో ఇప్పుడు ఆయన పార్టీ మారాడంటే అతనికి ఒక సింపతి ఉంటుంది, అతనికి ఒక రీజన్ ఉంటుంది. ఎందుకంటే పిఠాపురంలో టీడీపీ నుంచి నేను పోటీ చేస్తానంటే అది పవన్ కళ్యాణ్ గారికి పోయింది కాబట్టి నేను ఆయన కోసం పని చేయలేనని చెప్పేసి బయటికి వెళ్ళిపోయి రోడ్డు ఎక్కి మాట్లాడడం వేరు, అది విధానం. ఎందుకంటే టికెట్ రాలేదు కాబట్టి, ఆశించి రాలేదు కాబట్టి, లేదంటే గ్రౌండ్ వర్క్ చేసుకున్నాడు కాబట్టి రాలేదు కాబట్టి అది విధానం. సో అతను అలా మాట్లాడంటే కార్యకర్తలు కావచ్చు, క్యాడర్ కావచ్చు 1 to 2% నమ్ముతారు. కానీ మహాసేన రాజేష్ ఏం చేశాడంటే బీజేపీ కట్ట 400 సీట్లు రావాలని పవన్ కళ్యాణ్ కోరాడట లోక్సభలో. అది రావడం కారణంగా రాజ్యాంగంలో మార్పులు జరుగుతాయట. రాజ్యాంగంలో మార్పులు జరిగితే ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తారట. ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తే ముస్లిమ్స్ అంతా అడుక్కుంటారట. క్రిస్టియన్ రిజర్వేషన్లు తీసేస్తే క్రిస్టియన్స్ అంతా అడుక్కు తింటారట. ఇలా నా చెప్పేది. ఇప్పుడు ముస్లిం రిజర్వేషన్ నుండి పెద్ద పీకింది ఎవడు ఉంది? ఎంతమంది కోటీశ్వరులు ఉన్నారు ముస్లిం సమాజంలో? ఎంతమంది ఉన్నారు? లెక్కలు తీస్తే అన్నీ బయటకు వస్తాయి. వాళ్ళు ఉంచినా, ఉంచకపోయినా, తీసినా, పీకినా ఎవడు కూడదు ఇక్కడ. ఎవడు కష్టపడి వాడంతటా వాడు సంపాదించుకొని వాడంతటా వాడు చదువుకొని ఎదిగితే తప్ప ఏ రిజర్వేషన్లో బొక్క ఏం చేయదని నాకైతే అర్థమైంది. నా బీటెక్ చదువు వరకు చూసిన దాంట్లో చూస్తే ఎక్కడ ఉపయోగపడుతుంది రిజర్వేషన్. మహా అయితే స్కాలర్షిప్లు వస్తాయి. ఎంత స్కాలర్షిప్ వచ్చింది? ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది, అన్ని కులాలకు వస్తుంది కదా, వస్తుంది. అంతకుమించి ఏం చేస్తుంది? రిజర్వేషన్లు అంటే దోచి పెడతారనుకుంటున్నారేంటి? ఏం ఉండవాడ. అదొక భయభ్రాంతుల్ని క్రియేట్ చేయడం. అందుకు పవన్ కళ్యాణ్ గారట బీజేపీకి మద్దతు ఇచ్చాడట, మోడీకి హళ మీద పడ్డాడట. ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి 400 సీట్లు రావాలని కోరుకున్నాడట. దీని ద్వారా దేశమే సర్వనాశనం అయ్యే దానికి కలరింగ్ ఇచ్చాడు. చెప్తున్నా, ఒక మాట మాట్లాడితే, ఒక వీడియో చేస్తే అది గట్టిగా టచ్ అవ్వాలా, టార్గెట్ కావాలా, అది అక్కడ అవ్వట్లేదు కదా. పర్సనల్ అజెండా ఉంచుకొని, అంటే ఇప్పుడు మన ఫేస్ మొత్తం పాడైపోయిన తర్వాత దానికి ఎన్ని మేకప్లు వేస్తే ఉపయోగం? అలాగ ఉంటుంది ఇది కూడా. ఎలా ఉంటుందంటే ఇప్పుడు ముసలాంకి తీసుకొచ్చేసి ఫేస్ ముడతలు పడిపోయిన తర్వాత ఆమె మీద చేసి 16 ఏళ్ల పాపలా తయారు చేద్దాం అవ్వదు కదా. సో అదే మాదిరి మహాసేన రాజేష్ చేసినటువంటి కామెంట్స్ కూడా అంతే అనమాట. తనకి పి గన్నవరం టికెట్ వచ్చింది, అది పోవడానికి కారణం ఏదో జనసేన పార్టీ అని ఒక ఇంటెన్షన్ ఉంది. పైగా జనసేన పార్టీ అక్కడ పోటీ చేస్తుంది. రెండోది ఏంటంటే మహాసేన రాజేష్ని అసలు అక్కడ జనసేన పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ సభలు, సమావేశాలు, రోడ్ ర్యాలీల్లో అసలు పట్టించుకునే పరిస్థితి. కడుపు మంట. అది ఏ విధంగా వ్యక్తపరచాలి? జనసేన పార్టీ పోటీ చేసి 21 స్థానాలు, ఏ ఒక్క స్థానం నుంచి మహాసేన రాజేష్ని ఆహ్వానించుకొని మా నియోజకవర్గంకి వచ్చి పని చేయండి, మా కోసం ప్రచారం చేయండి అని చెప్పేసి ఒక్కరు కూడా అడగనటువంటి పరిస్థితి. కడుపు మంట. పవన్ కళ్యాణ్ గారి కానివ్వండి, జనసేన పార్టీ కానివ్వండి, అసలు కథని లెక్కలోకి కూడా తీసుకునేటువంటి పరిస్థితి. కడుపు మంట. అంతకు మించి ఏముంటుంది? సో అల్టిమేట్గా చెప్పేది ఏంటంటే పరకాల ప్రభాకర్ కొట్టిన దెబ్బ పవన్ కళ్యాణ్ గారికి బాగా గుర్తుంది. అంత ఈజీగా ఎవరిని నమ్మడం. ఒకవేళ నమ్మాడంటే మాత్రం ప్రాణం ఇచ్చేస్తాడు పవన్ కళ్యాణ్. సో కళ్యాణ్ దిలీప్లో కావచ్చు, మహాసేన రాజేష్లో వ్యక్తులు కావచ్చు, పవన్ కళ్యాణ్ వీళ్ళ గురించి బేరేజ్ వేసుకున్న స్థాయిని వీళ్ళు రీచ్ కాలేదు. ఇప్పుడు నాకు అర్థమవుతున్న విషయం మీరు చూడండి. సందీప్ పంచికర్ల పేరున్నారుగా,
పవన్ కళ్యాణ్ టికెట్ ఇవ్వనన్నాడు, నేను పని చేస్తా అంటున్నాడు. వినుత కోట టికెట్ ఇవ్వనన్నాడు, పని చేస్తా అంటుంది. జనసేన పార్టీ నియోజకవర్గాల్లో మెజారిటీ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ టికెట్ రాదని చెప్పాడు. పని చేసేవాళ్ళు పని చేస్తున్నారు, లేని వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అలా ఒక నిబద్ధత ఉంటే మాత్రమే మనతో ఉంటారు, లేకపోతే వెళ్ళిపోతారు. సో కళ్యాణ్ దిలీప్లో నేను ఎంతకాలం ఏంటబ్బా పవన్ కళ్యాణ్ గారు అతనికంటూ ఒక ఇవ్వరో 10 ఏళ్ల పాటు పార్టీ కోసం పనిచేశాడంటే నిబద్ధత కనిపించట్లేదు. అంటే తనకి అగ్రెషన్ వచ్చిన రోజున అక్కస్ చూపిస్తున్నాడు, ప్రేమ వచ్చిన రోజున చంకెక్కేస్తున్నాడు. అక్కడ తేడా కొట్టిందనమాట. సో మహాసేన రాజేష్ విషయంలో కూడా తనని చూసేవాడు ఏ టైంలో ఎలా టిల్ట్ అవుతాడో అర్థమైంది. దాంతో ఒక్కసారిగా పక్కన పెట్టేసినటువంటి పరిస్థితి. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎవరిని కేర్ చేయడం, ఆడు ఎంత పెద్ద తోపైన అవ్వచ్చు, ఎంత పెద్ద మాటకారైన అవ్వచ్చు, ఎంత పెద్ద జ్ఞానశీలైన అయి ఉండొచ్చు, ఒక నిబద్ధత ఒక కమిట్మెంట్ లేకపోతే ఎంత టోన్నైనా సరే పక్కన పెట్టేస్తాడని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ నిదర్శనం మహాసేన రాజేష్ లాంటి వ్యక్తులే. సో అల్టిమేట్గా చెప్పేది ఏంటంటే, మన పార్టీకి ఏదో సపోర్ట్ చేస్తాడని గొడ్డలు దించేసి నెత్తినేసుకుని ఊరేగితే అదే వ్యక్తి పామాయి కాటేసిన మాదిరిగా తయారైద్ది అనేది ఈ వార్త యొక్క ఈ వీడియో యొక్క సారాంశం. కాబట్టి అలా కాటేపించుకోకుండా ఉండాలంటే పవన్ కళ్యాణ్ గారు కొన్ని లిమిటేషన్స్ పెట్టుకున్నారు. ఆ స్థాయిని రీచ్ అయితే మాత్రమే వాళ్ళని దగ్గరికి రానిస్తారు, లేకపోతే అప్పటివరకు రానివ్వడం.